అందరికీ నమస్కారాలు. నా పేరు సుదర్శన్. నేను కనుక శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి 20వ పద్యం. తల్లి గర్భమందు పుట్టినప్పుడు మొదట బట్ట లేదు, తుదకు లేదు, నడుమ బట్టగట్ట నగుబాటు గాదోకో విశ్వధాభిరామ వినురకై. ఈ పద్యం యొక్క వివరణ తీసుకున్నట్లయితే, అగ్ని నుండి అగ్నికణము బయటపడినట్లు, సముద్రపు అలల నుండి నీటి బిందువు బయటపడినట్లు, సూర్య గోళం నుండి ఉల్కల వలె ఉద్భవించినట్లు, పరమాత్మ నుండి జీవరూపం దాల్చినప్పుడు జీవునికి కర్మ అన్నది ఏమాత్రమూ లేదు. మద్భావ మానసజాత అన్న భగవద్గీత శ్లోకం ప్రకారము పరమాత్మ యొక్క మనోసంకల్పము చేత జీవాత్మ మొదట ఉద్భవించినప్పుడు కర్మను అనేది లేదు. కానీ జీవాత్మ ప్రకృతి ఆధీనంలో ఉన్నాడు కావున ప్రకృతి జీవాత్మని తన గుణముల చేత ప్రేరేపించి కార్యములను జరిపించి తిరిగి కర్మను అంటగట్టుచున్నది. ఈ విధముగా జీవాత్మ అప్పటి నుండి తేనెలో పడిన ఈగ వలె కర్మను సంపాదించుతూ కర్మను అనుభవించుచు విలవిలలాడిపోతున్నాడు. ఏ విధముగా అయితే సముద్రపు నీరు బయటపడినటువంటి నీటి బిందువు ఆవిరై వర్ష రూపంలో వర్షించి తిరిగి సముద్రంలో కలిసినట్టు విధంగా ఈ జీవుడు కూడా జ్ఞానాన్ని సంపాదించి మహర్షిగా నడిచి తిరిగి పరమాత్మ యందే ఐక్యమైపోవాలని దీని యొక్క భావం. ఇక్కడ యోగి అయిన భగవాన్ గారు చెప్పినటువంటి మొదట బట్ట లేదు, తుదకు లేదు. ఇక్కడ బట్ట అనున్నది అంటే శరీరమునకు చుట్టున్నది అని అర్థం. కర్మ కూడా జీవుణ్ణి బంధించి ఉంచుతుంది కావున కర్మను బట్టగా తీసుకోవడం జరిగినది. తుదకు లేదు అంటే జీవాత్మ తన కర్మశేషాన్నంతా అయిపోగొట్టుకొని తిరిగి పరమాత్మ యందు ఐక్యమైనప్పుడు కర్మశేషం ఏమాత్రమూ లేదు కావున తుదకు లేదు అని చెప్పగలరు. నడుమ బట్టగట్ట నగుబాటు కాదోకో అన్నాడు. అనగా కర్మను ఒకసారి వచ్చిన తర్వాత తిరిగి మధ్యలో జీవుడు బంధముల చేత బాంధవ్యాల చేత విలవిలలాడుతున్న హాస్యాస్పదంగా ఉన్నాడని భావం. నమస్కారం.